హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకే టాక్స్. ఈరోజు ఒక మంచి మలయాళ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే 2025లో టొవినో థామస్, త్రిష మరియు వినయ్ కలిసి నటించినటువంటి ఐడెంటిటీ మూవీ అయితే మంచి మంచి ట్విస్టులతో ఉంటుంది. సో చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే హరన్ అనే ఒక చిన్న పిల్లవాడు డాక్టర్ తిలకన్ ఆఫీస్ రూమ్ లో ఉన్న బుక్స్ అన్నిటినీ కూడా సీక్వెన్స్ లో సర్దుతూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ అనిత వచ్చి డాక్టర్ తిలకన్ ని చూసి ఇంత చిన్న వయసులో ఆ పిల్లవాడు ఎలా ఆ బుక్స్ ని సీక్వెన్స్ లో అరేంజ్ చేయగలుగుతున్నాడు అని అడుగుతుంది. అది విన్న తిలకన్, హరన్ ఒక స్పెషల్ చైల్డ్, బుక్స్ లోని కంటెంట్ వాడికి తెలియకపోయినా సరే ఆ బుక్ మీద ఉన్న ఫాంట్ స్టైల్, అలాగే ఆ పేపర్ క్వాలిటీ, ఆ కలర్ లాంటివి పరిశీలించి సీక్వెన్స్ లో పెట్టేయగలడు. ఈ ఏజ్ పిల్లల కంటే కూడా చాలా తెలివిగా ఉంటాడు. వాడికో ప్రాబ్లం ఉంది, ప్రతి దానిలో కూడా పర్ఫెక్షన్ కోసం చూస్తాడు. వీడు స్మిత అక్క కొడుకు. స్మిత అక్క తన భర్త ప్రతాప్ నుంచి విడిపోయినప్పుడు కోర్టు వీడి కస్టడీని ప్రతాప్ కిచ్చి కూతురైనటువంటి దేవిక కస్టడీని స్మిత అక్కకి ఇచ్చింది. వీడి కస్టడీ తీసుకున్న ప్రతాప్ ఒక పోలీస్ ఆఫీసర్ కావడంతో వీడితో కూడా తండ్రిలాగా కాకుండా పోలీస్ ఆఫీసర్ లాగానే ప్రవర్తించేవాడు. వీడితో చాలా కఠినంగా ప్రవర్తించేవాడు. అదే టైంలో స్మిత అక్క సుదీప్ ని సెకండ్ మ్యారేజ్ చేసుకోవడంతో స్మిత మరియు సుదీప్ లకి నీరజ అనే ఒక పాప పుట్టింది. కొంతకాలానికి ప్రతాప్ చనిపోవడంతో వీడి కస్టడీ కూడా స్మిత అక్కకి వచ్చింది. స్మిత అక్క ఒక మంచి స్కెచ్ ఆర్టిస్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ లో వారు చెప్పే ఊహా చిత్రాలన్నీ కూడా స్మిత అక్కే డ్రా చేస్తూ ఉండేది. ఇప్పుడు అక్క హెల్త్ కండిషన్ ఏమీ బాగోలేదు, పూర్తిగా పక్షవాతం వచ్చి మంచానికే పరిమితం అయ్యింది అని అంటాడు. స్మిత ఐసీయూలో ఉండడం చూసిన హరన్ మళ్ళీ వెళ్లి బుక్స్ సర్దుతూ ఉంటాడు. అది చూసిన హరన్ అక్క అయినటువంటి దేవిక షాక్ అవ్వగా అప్పుడే మూవీ టైటిల్ పడుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత కోయంబత్తూరులో ఎమీ తన ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లి ఒక షాపింగ్ మాల్ లో ట్రయల్ రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకుని ఆ తర్వాత ఆ ట్రయల్ రూమ్ లో ఎవరో ఒక ఫోన్ పెట్టి వీడియో రికార్డ్ చేస్తున్నారు అని గుర్తుపట్టి వెంటనే ఆ ఫోన్ ని బయటికి తీసుకుని వచ్చి ట్రయల్ రూమ్ లో ఎవరో ఫోన్ పెట్టి వీడియో రికార్డ్ చేస్తున్నారు అని అంటుంది. అయితే అక్కడే ఉన్న అమర్ వారి దగ్గరకు వెళ్లి ఆ ఫోన్ తీసుకుని ఇది పెట్టిన వాడు ఎవడో ఇక్కడే దగ్గరలోనే ఉండి ఉంటాడు అంటూ అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక కుర్రవాడి దగ్గరకు వెళ్లి మాట్లాడబోతూ ఉండగా ఆ కుర్రవాడు అమర్ చేతిలోని ఫోన్ లాక్కుని అక్కడి నుంచి పారిపోయి ఒక సీక్రెట్ లొకేషన్ కి వెళ్తాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ కుర్రవాడు అమర్ కోసమే పనిచేస్తూ ఉండడంతో ఆ ఫోన్ అమర్ కి ఇచ్చి డబ్బులు తీసుకుని వెళ్లిపోతాడు. ఆ అమర్ ఆ సీక్రెట్ ఏరియాలోనే ఉంటూ షాపింగ్ మాల్ లో రికార్డ్ చేసిన ఆ వీడియోని చూసి వెంటనే ఆ ఎమీ సోషల్ మీడియా అకౌంట్స్ మొత్తం చెక్ చేస్తాడు. ఆ వెంటనే నకుల్ అనే ఒక హ్యాకర్ కి కాల్ చేసి తనకి ఎమీ సోషల్ మీడియా అకౌంట్స్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చి దీన్ని హ్యాక్ చేసి ఆ ఎమీ ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి అని అడుగుతాడు. నిజానికి నకుల్ కి కూడా అమర్ చెప్పే పనులు చేయడం ఇష్టం లేనప్పటికీ అమర్ నకుల్ ని కూడా బ్లాక్ మెయిల్ చేసి తన కోసం వర్క్ చేయించుకుంటూ ఉంటాడు. అలా నకుల్ ద్వారా ఎమీ డీటెయిల్స్ తెలుసుకుని వెంటనే వెళ్లి ఆ ఎమీని కలిసి 3 లక్షలు ఇవ్వకపోతే నీ వీడియో లీక్ అవుతుంది అని తనని బ్లాక్ మెయిల్ చేసి తన దగ్గర ఉన్న కొంత డబ్బులు తీసుకుని మిగిలిన డబ్బులు రేపటికల్లా అరేంజ్ చెయ్యి అని చెప్పి వెళ్లిపోతాడు. అలా అమర్ వీడియో రికార్డ్స్ చేసి వాటి ద్వారా డబ్బులు సంపాదించే పనులు చేస్తూ ఉంటాడు. అమర్ తన స్థావరానికి వెళ్ళగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అమర్ని కొట్టి అమర్ స్థావరంతో పాటు అమర్ని కూడా కాల్చి బూడిది చేసి వెళ్లిపోతాడు. అప్పుడు మళ్ళీ టైటిల్ పడుతుంది. అమర్ స్థావరం కాలిపోయి దానిలో అమర్ డెడ్ బాడీ దొరకడంతో పోలీసులు ఆ కేసుని విచారిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో కర్ణాటక పోలీస్ ఆఫీసర్ అయినటువంటి జాకోబ్ వచ్చి కేరళ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి దినేష్ ని కలిసి ఒక ఇంపార్టెంట్ కేసులో కీలకమైన విట్నెస్ అయిన మహిళని కాపాడడమే నా డ్యూటీ, ఈ మధ్యనే ఆ మహిళ మీద అత్యాయత్నం కూడా జరిగింది, సో తనని సేఫ్ గా ఉంచడానికి మీ హెల్ప్ కావాలి అని అంటాడు. అది విన్న దినేష్, అయితే నువ్వు ఆ విట్నెస్ ని తీసుకుని మా అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ లోకి రావచ్చు, అది చాలా సేఫ్ ఏరియా అని అంటాడు. నిజానికి అదే అపార్ట్మెంట్ లో మనకి సినిమా స్టార్టింగ్ లో చూపించినటువంటి హరన్ తన ఇద్దరు సిస్టర్స్ ఇంకా మావయ్య అయినటువంటి డాక్టర్ తిలకన్ తో కలిసి హ్యాపీగా ఉంటాడు.
అదే టైంలో విట్నెస్ మహిళని తీసుకుని ఆ అపార్ట్మెంట్ కి చేరుకున్న ఆఫీసర్ జాకోబ్ అక్కడ ఎవరికీ కూడా ఒరిజినల్ నేమ్స్ డీటెయిల్స్ చెప్పకూడదు అని ఫిక్స్ అయ్యి ఆ విట్నెస్ మహిళ పేరు యాన్ అని, ఆ యాన్ తన సిస్టర్ అన్నట్లుగా అందరికీ పరిచయం చేస్తాడు. అలాగే ఆ విట్నెస్ కి ప్రొటెక్షన్ కోసం ఒక ప్రెగ్నెంట్ లేడీ కానిస్టేబుల్ మెర్సీని కూడా అక్కడే ఉంచుతూ ఉంటాడు. అదే టైంలో ఆ అపార్ట్మెంట్ లో ఒక దొంగతనం జరగడంతో పోలీసులు ఒక స్కెచ్ ఆర్టిస్ట్ ని పిలిపించి దొంగ ఊహా చిత్రాన్ని గీయిస్తూ ఉంటారు. అయితే అక్కడే ఉన్న హరన్ ఆ ఆర్టిస్ట్ తప్పుగా గీస్తున్నదంతా గుర్తించి తానే చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మిస్ అవ్వకుండా విట్నెస్ చెప్పింది చెప్పినట్లు గీయడంతో దొంగ ఎవరో కాదు, రెగ్యులర్ గా ఆ అపార్ట్మెంట్ కి వచ్చే ప్లంబర్ అని తెలుస్తుంది. అయితే అక్కడే ఉన్న ఆఫీసర్ జాకోబ్ హరన్ టాలెంట్ ని చూసి బాగా ఇంప్రెస్ అయ్యి హరన్ ని కలిసి, నీకు కేసు గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పడం కుదరదు కానీ ఒక కేసులో నీ హెల్ప్ కావాలి, నా దగ్గర ఒక విట్నెస్ ఉంది, ఆల్రెడీ ఒకసారి తన సహాయంతో కిల్లర్ ఊహా చిత్రాన్ని గీయించాను కానీ అది ఎగ్జాక్ట్ గా రాలేదు అని నా ఫీలింగ్, ఒకసారి నువ్వు ఆ స్కెచ్ గీస్తే మాకు కూడా బాగా హెల్ప్ అవుతుంది అని అనడంతో హరన్ అందుకు ఒప్పుకుంటాడు. ఆ వెంటనే హరన్ యాన్ ని కలిసి యాన్ చెప్పే డీటెయిల్స్ ని బట్టి స్కెచ్ గీసి యాన్ ని పక్క రూమ్ లోకి వెళ్ళమని చెప్పి వెంటనే జాకోబ్ ని చూసి యాన్ చెప్తున్న డీటెయిల్స్ సరిగ్గా లేవు అని అంటాడు. ఆ మాటలు విన్న జాకోబ్ ఏమైంది, యాన్ అసలు తడబడకుండా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుంది కదా అని అంటాడు. హరన్ మాత్రం యాన్ చెప్పిన స్కెచ్ ని జాకోబ్ కు చూపిస్తాడు. ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ యాన్ ఎగ్జాక్ట్ గా హరన్ ఫేస్ ఎలా ఉంటుందో అలాంటి ఫేస్ పోలికలే చెప్పి ఉంటుంది. దాన్ని చూపించిన హరన్ చాలా కేసెస్ లో విట్నెస్ ఒత్తిడిలో ఉండి వాళ్ళు పానిక్ అయ్యి తన కళ్ళ ముందు ఉండే వ్యక్తుల పోలికలనే చెప్పేస్తూ ఉంటారు. ఇలాంటి కేసెస్ గురించి మీరు ఆన్లైన్ లో వెతికినా కూడా దొరుకుతూ ఉంటాయి. ఒకవేళ తాను చూసిన కిల్లర్ ని నేనే అయితే యాన్ నన్ను చూడగానే నువ్వే కిల్లర్వి అని చెప్పాలి కదా, కానీ అలా కాకుండా నా ఫేస్ పోలికల్నే మళ్ళీ నా చేత్తోనే గీయించింది, తనని రెస్ట్ తీసుకొని ఇవ్వండి, మరోసారి మళ్ళీ స్కెచ్ వేద్దామని అంటాడు. ఆ తర్వాత రోజు హరన్ మరియు జాకోబ్లు యాన్ ని కారులో తాను ఎక్కడైతే కిల్లర్ ని చూసిందో ఆ క్రైమ్ సీన్ దగ్గరికి తీసుకుని వెళ్లి ఆ యాన్ రిలీఫ్ గా ఉండడం కోసం యాన్ కి ఇష్టమైన మ్యూజిక్ ని వినిపిస్తూ మళ్ళీ మరో స్కెచ్ ని వేసిన హరన్ వెంటనే ఆ స్కెచ్ ని తీసుకుని వెళ్లి జాకోబ్ కి ఇచ్చి దీన్ని మీరే చూడండి, యాన్ కి చూపిస్తే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది అని అనగా జాకోబ్ మాత్రం యాన్ దీన్ని చూసి కన్ఫర్మ్ చెయ్యాల్సిందే అని ఆ స్కెచ్ ని తీసుకుని వెళ్లి యాన్ కి చూపించగా అవును ఈ స్కెచ్ లో ఉన్న వ్యక్తే కిల్లర్ అని అంటుంది యాన్. ఆ మాటలు విన్న షాక్ అయిన హరన్ వెంటనే వారితో కలిసి ఇంటికి వచ్చేస్తాడు. ఆ రోజు రాత్రి హరన్ వెంటనే ఆలీ అనే ఒక వ్యక్తికి కాల్ చేసి ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. ఆలీ అన్న, ఆ యాన్ ఖచ్చితంగా నన్నే చూసింది కానీ పోలీస్ ఆఫీసర్ తో నేనే కిల్లర్ని అని ఎందుకు చెప్పడం లేదో నాకు తెలియడం లేదు అని చెప్పి తన దగ్గర ఉన్న పిల్లి మెడలో సీక్రెట్ ఫోన్ జామర్ డివైస్ ని వేసి దాన్ని యాన్ ఉంటున్న ఇంటి దగ్గరికి వదలడంతో ఆ ఫ్లాట్ లో ఆ పిల్లి తిరుగుతూ ఉంటుంది. దాంతో పిల్లి మెడలో ఉన్న జామర్ వల్ల యాన్ ఫోన్ లో సిగ్నల్స్ పోగా హరన్ వెంటనే ఒక డివైస్ సహాయంతో లాక్ చేసి ఉన్న యాన్ ఫ్లాట్ డోర్ ఓపెన్ చెయ్యబోతూ ఉంటాడు. అది గమనించిన యాన్ వెంటనే డోర్ దగ్గరికి వెళ్లి గన్ గురిపెట్టి నిలబడి ఉంటుంది. సరిగ్గా హరన్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లబోయే సమయంలో అక్కడికి డాక్టర్ తిలకన్ వచ్చి నువ్విక్కడేం చేస్తున్నావు అని అంటాడు. హరన్ తన మావయ్యని చూసి ఈ ఫ్లాట్ దగ్గర ఎవరో డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ కనిపించారు, నేను దగ్గరికి రాగానే వెళ్లిపోయారు అంటూ ఆ డోర్ ఓపెన్ చేసి చూడగా లోపల యాన్ గన్నుతో నిలబడి ఉంటుంది. అదే సమయంలో జాకోబ్ కూడా అక్కడికి వస్తాడు. అయితే యాన్ మాత్రం డాక్టర్ తిలకన్ మరియు హరన్ని పరిచయం లేని వ్యక్తుల్లాగా చూస్తూ ఉండడంతో అది గమనించిన డాక్టర్ తిలకన్ నేను నిన్ను మొదటి నుంచి పరిశీలిస్తూనే ఉన్నాను, మనుషుల్ని వెంటనే గుర్తుపట్టవు, విచిత్రంగా చూస్తూ ఉంటావు, నీకేదో సీరియస్ ప్రాబ్లం ఉంది అని వెంటనే తనకి రజనీకాంత్ ఫోటోను చూపించి ఇతను ఎవరో తెలుసా అని అడుగుతాడు. కానీ ఆ యాన్ మాత్రం ఇతను ఎవరో నాకు తెలియదు అని అంటుంది. దాంతో యాన్ ని వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి రకరకాల స్కానింగ్లు టెస్టులు చేసిన తిలకన్ యాన్ కి ఒక విచిత్రమైన సమస్య ఉంది, అది పుట్టుకతో వచ్చి ఉండాలి లేదా ఏదైనా యాక్సిడెంట్ జరిగిన తర్వాత అలా జరిగి ఉండాలి, యాన్ మనుషుల్ని గుర్తుపట్టలేదు, అంటే అందరూ తనకి ఒకేలాగా కనిపిస్తూ ఉంటారు. మీకు క్లియర్ గా చెప్పాలి అంటే ఇప్పుడు మనం ఒక పిల్లి పిల్లని చూసి దాన్ని వెంటనే తీసుకుని వెళ్ళి అదే కలర్ లో ఉన్న పిల్లి పిల్లల గుంపులో కలిపేస్తే మొదట చూసిన పిల్లి పిల్ల ఏది అంటే గుర్తుపట్టలేం కదా, అలాగే యాన్ కూడా మనుషుల్ని గుర్తుపట్టలేదు. ట్విస్ట్ ఏమిటి అంటే తనకి ఈ సమస్య ఉన్నట్లు కూడా తనకి తెలియదు. ఈ సిచ్యువేషన్ లో యాన్ చేయగలిగేదల్లా ఒక్కటే, ఎవరినైనా మనిషిని చూసినప్పుడు వారి ఫేస్ లో కానీ లేదా డ్రెస్సింగ్ స్టైల్లో కానీ ఏదో ఒక పాయింట్ ని గుర్తుపెట్టి
పెట్టుకుని దాన్ని బట్టి మనుషుల్ని గుర్తుపట్టాల్సి ఉంటుంది అని అంటాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి కాన్సెప్ట్ తోనే తెలుగులో కూడా ఒక మూవీ వచ్చింది. ఆ మూవీ టైటిల్ తెలిస్తే కామెంట్ చెయ్యండి. అలాగే ఆ మూవీని చూడాలనుకుంటే ఆ మూవీ లింక్ను కూడా ఈ వీడియో కామెంట్స్లో మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. అలా యాన్ తనకి ఉన్న కండిషన్ గురించి తెలుసుకుని షాక్ అవ్వగా హరణ్ మాత్రం బహుశా అందుకే యాన్ నా పోలికల్ని చెప్తుంది, కానీ నేనే స్వయంగా తన ముందు ఉన్నా కూడా గుర్తుపట్టలేకపోతుంది. నేను కావాలని తప్పుడు స్కెచ్ వేసిన ఇతనే కిల్లర్ అని చెప్పింది, ఇందుకే అనుకుంటా అని డిసైడ్ అవుతాడు. అప్పుడే స్టోరీ 4 వారాల వెనక్కి వెళ్తుంది. నిజానికి యాన్ అసలు పేరు అలీషా. ఆ అలీషా ఒక టీవీ ఛానల్లో వర్క్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో హ్యాకర్ అయినటువంటి నకుల్ అలీషాని కలిసి అమర్ ఏ విధంగా మహిళల వీడియోస్ ని తీసి వారిని బలవంతంగా రేప్ చేస్తున్నాడు, ఎలా వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు అని చెప్పి కొన్ని సాక్ష్యాలని కూడా ఇస్తాడు. అయితే అలీషా పైన ఉన్న బాస్ మాత్రం ఇది చాలా తక్కువ ఇన్ఫర్మేషన్, దీనిలో ఆ క్రిమినల్ ఫుల్ డీటెయిల్స్ కానీ నీ ఇన్ఫార్మర్ డీటెయిల్స్ కానీ లేవు, దీని మీద మనం న్యూస్ వేయలేము అని అంటుంది. దాంతో ఆ డీటెయిల్స్ అన్ని తీసుకుని వెళ్లి ఆఫీసర్ జాకోబ్ ని కలిసి నకులు గురించి చెప్పకుండా నాకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అనడంతో జాకోబ్ కూడా సీక్రెట్ గా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అనుకుని విచారణ మొదలు పెడతాడు. అదే టైంలో అలీషా బాస్ మళ్ళీ అలీషాకి కాల్ చేసి నువ్వు చెప్పినట్లే ఆ క్రిమినల్ గురించి న్యూస్ లో వేద్దాం, కానీ అందుకు ఏదైనా ఒరిజినల్ వీడియో లేదా లొకేషన్ కూడా కలిపి వేస్తే బాగుంటుంది అని అనడంతో నకుల్ ఆల్రెడీ అమర్ లొకేషన్ కూడా అలీషాకి పంపించిన విషయం గుర్తు చేసుకుని ఆ ఏరియాకి వెళ్లి ఆ ఏరియాని రికార్డ్ చెయ్యాలి అని ఫిక్స్ అయ్యి అమర్ ఉండే లొకేషన్ కి వెళ్తుంది. అయితే అక్కడికి వెళ్లి చూడగా అక్కడ ఆల్రెడీ మరో వ్యక్తి అక్కడికి వెళ్లి ఆ అమర్ ని చంపి ఆ ఏరియా మొత్తాన్ని కూడా తగలబెట్టి వెళ్లిపోతాడు. అదంతా చూసిన అలీషా వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉండగా అలీషాకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది. దాంతో ఆఫీసర్ జాకోబ్ అలీషా ప్రమాదంలో ఉంది అనుకుని దూరంగా తీసుకుని వచ్చి అమర్ ని చంపిన కిల్లర్ ఎవరో అని వెతికే పనిలో ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఒకసారి జరిగింది మొత్తం గుర్తు చేసుకున్న ఆఫీసర్ జాకోబ్ అలీషా అలియాస్ యాన్ మొదట హరణ్ ఫేస్ ని గీయించింది, అంటే హరణే నేను వెతుకుతున్న వ్యక్తి అయ్యి ఉండవచ్చు అని హరణ్ ని అనుమానించి వెంటనే తన సుప్రియ అనే ఒక మహిళకి కాల్ చేసి హరణ్ పేరు చెప్పి నాకు ఈ హరణ్ ఫుల్ డీటెయిల్స్ కావాలి అని అడుగుతాడు. ఆ వెంటనే హరణ్ ని చూసి నువ్వే అమర్ ని చంపావని నాకు తెలుసు, నువ్వెందుకు అమర్ ని చంపావో చెప్పు అని అంటూనే పోలీస్ ఆఫీసర్ దినేష్ కి కాల్ చేసి తనకి విషయం మొత్తం చెప్పడంతో వెంటనే దినేష్ అక్కడికి వచ్చి మరి ఆ హరణ్ గీసిన ఆ స్కెచ్ ఎవరిది, అలీషా కూడా ఆ స్కెచ్ లో వ్యక్తే కిల్లర్ అని చెప్పింది కదా అని అంటాడు. జాకోబ్ మాత్రం వీడు అలీషా మెడికల్ కండిషన్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఈ ఫేక్ స్కెచ్ వేశాడు, అసలు ఆ స్కెచ్ లో ఉన్న వ్యక్తి లేనే లేడు, ఇది వీడు కల్పించి వేసిన స్కెచ్ అని అంటాడు. అయితే మరొక ట్విస్ట్ ఏమిటి అంటే అదే టైంలో హరణ్ వేసిన స్కెచ్ లో ఉన్న వ్యక్తి లాంటి వ్యక్తే పోలీస్ స్టేషన్ కి వచ్చి నేను అమర్ ని చంపిన కేసులో లొంగిపోవడానికి వచ్చాను అని అంటాడు. దాంతో చేసేదేమీ లేక హరణ్ ని వదిలేసి జాకోబ్ ఆలీని కస్టడీలోకి తీసుకుని ఆ హరణ్ నే అనుమానిస్తూ మళ్ళీ హరణ్ దగ్గరికి వెళ్లి హరణ్ ని కలిసి హరణ్ త్వరగా లొంగిపో, నువ్వు తప్పకుండా దొరికిపోతావు, నువ్వు అమర్ ని చంపావు అంటే అమర్ సీక్రెట్ గా దాచి ఉంచిన హార్డ్ డిస్క్ కూడా నీ దగ్గరే ఉండి ఉంటుంది, ఆ హార్డ్ డిస్క్ ని ఇచ్చి లొంగిపో, దానిలో అమర్ చేసిన క్రైమ్స్ అన్నిటికీ కూడా ప్రూఫ్స్ ఉన్నాయి, నాకు ఆ హార్డ్ డిస్క్ కావాలి, అది క్రైమ్ సీన్ లో లేదు అంటే అమర్ ని చంపి నువ్వే ఆ హార్డ్ డిస్క్ ని తీసుకుని వెళ్ళావు అని అంటాడు. అది విన్న హరణ్ నువ్వు చెప్పినట్లే అమర్ని నేనే చంపి ఉంటే నాకు ఆ హార్డ్ డిస్క్ కే అవసరం అనుకుంటే నేను ఆ ఏరియాని ఎందుకు తగలబెట్టాలనుకుంటాను అని అంటాడు. అదే టైంలో పోలీస్ ఆఫీసర్ దినేష్ జాకోబ్ కి కాల్ చేయడంతో జాకోబ్ దినేష్ తో మాట్లాడుతూ మీకు అమర్ చనిపోయిన క్రైమ్ సీన్ లో ఏదైనా ఎలక్ట్రికల్ డివైస్ దొరికిందా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న దినేష్ అమర్ తన బెల్ట్ బకిల్లో ఏదో హార్డ్ డిస్క్ ని దాచుకుని ఉన్నాడు, అది మా ఎవిడెన్స్ రూమ్ లో ఉంది అని అంటాడు. ఆ మాటలు విన్న జాకోబ్ అయితే నాకు ఆ హార్డ్ డిస్క్ కావాలి అని అంటాడు. నువ్వు మా స్టేట్ పోలీసువి కూడా కాదు, సో నీకు దాన్ని ఇవ్వడం కుదరదు అని చెప్తాడు. ఆ వెంటనే హరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోగా సుప్రియ జాకోబ్ కి కాల్ చేసి హరణ్ డీటెయిల్స్ మొత్తం చెప్పడం మొదలు పెడుతుంది. సరిగ్గా అదే సమయంలో మరొక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. ఆఫీసర్ దినేష్ వెంటనే కర్ణాటకలో ఉన్న తనకు తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్ కి కాల్ చేసి ఆఫీసర్ జాకోబ్ గురించి ఎంక్వైరీ చేస్తాడు. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ దినేష్ తో మాట్లాడుతూ ఆ జాకోబ్ ని ఎప్పుడో డిపార్ట్మెంట్ లో నుంచి తీసేసాం,
విషయం, వాడు ఒక పెద్ద క్రిమినల్ అని చెప్తాడు. అదే టైంలో హరన్ అలీసాని చూసి, నా సిస్టర్ నీరజాని ఒకడు రేప్ చేశాడు, అందుకే వాడి లొకేషన్ ని కనిపెట్టి వాడిని చంపి వాడి ఏరియా మొత్తం తగలబెట్టేశాను. ఆ తర్వాత నేను నా సిస్టర్స్ ఈ ఏరియాకి వచ్చి బ్రతుకుతున్నాం. కొంతకాలానికి అన్సర్ వచ్చి నన్ను కలిశాడు. నా సిస్టర్ నీరజ రేప్ జరిగిన టైంలోనే అన్సర్ సిస్టర్ సకీనా రేప్ కూడా జరిగింది. సకీనా రేప్ వీడియోని అమర్ అన్సర్ కి పంపించి డబ్బు డిమాండ్ చేశాడు. అన్సర్ ద్వారా విషయం తెలుసుకుని వెళ్లి ఆ అమర్ ని కొట్టి వాడితో పాటు వాడి స్థావరాన్ని కూడా కాల్చేశాను. అప్పుడే నువ్వు నన్ను చూసినట్లు ఉన్నావు. అయితే నేను అమర్ ని చంపిన తర్వాత ఆ అన్సర్ ఫాదర్ అమీర్ అలీ వచ్చి నన్ను కలిసి, మీరు మా కోసం హత్య చేశారు కాబట్టి ఒకవేళ పోలీసులు నీ దాకా వస్తే నేనే ఆ హత్య చేసినట్లుగా లొంగిపోతాను అని చెప్పాడు. నీ ద్వారా పోలీసులు నా దాకా వచ్చారు. ఆఫీసర్ జాకబ్ నన్ను అనుమానిస్తూ ఉండడంతో చెప్పినట్లుగానే ఆలీ పోలీసులకు లొంగిపోయాడు అని జరిగిందంతా కూడా చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో ఆఫీసర్ దినేష్ హరన్ కి కాల్ చేసి జాకబ్ అసలు పోలీసే కాదు అని అంటాడు. అది విన్న హరన్, ఆ జాకబ్ ఖచ్చితంగా అమర్ హార్డ్ డిస్క్ కోసమే ఇదంతా చేస్తున్నట్లు ఉన్నాడు. అది ఇప్పుడు ఎవిడెన్స్ రూమ్ లో ఉంది కాబట్టి మీరు దాన్ని తీసుకుని వస్తే అసలు ఆ హార్డ్ డిస్క్ లో ఏముందో, దేనికోసం జాకబ్ వెతుకుతున్నాడో తెలుస్తుంది అనడంతో దినేష్ ఆ హార్డ్ డిస్క్ ని తీసుకురావడం కోసం వెళ్తాడు. అదే టైంలో హరన్ మరియు అలీసా కారులో వెళుతూ ఉండగా జాకబ్ వారినే ఫాలో అవ్వడం మొదలు పెడతాడు. దాంతో వారి మధ్య చాలా సేపు చేజింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో అలీసా సేఫ్టీ కోసమని హరన్ అలీసాని చేజింగ్ మధ్యలోనే బయటికి తోచేస్తారు. కొంతసేపటి తర్వాత ఇద్దరు కార్స్ కి కూడా బాగా యాక్సిడెంట్ అవుతుంది. కట్ చేస్తే 4 రోజుల తర్వాత అలీసా డాక్టర్ తిలకన్ ని కలిసి ఒక ట్విస్ట్ రివీల్ చేస్తుంది. డాక్టర్ తిలకన్ అలీసాని చూసి ఏం జరిగిందో చెప్పు అని అనగా అలీసా జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ 4 రోజులు వెనక్కి, అంటే ఆ చేజింగ్ లో యాక్సిడెంట్ అయిన తర్వాతకి వెళ్తుంది. గాయాలతో ఉన్న హరన్ వెంటనే అలీసాని కలిసి పోలీస్ ఆఫీసర్ దినేష్ దగ్గరకు వెళ్లి ఆ దినేష్ ని గన్నుతో కాల్చి చంపేసి ఆ దినేష్ దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ తీసుకుని అలీసాని చూసి బాగా నవ్వుతూ అలీసాని కూడా అక్కడే వదిలేసి హరన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా జరిగింది చెప్పిన అలీసా, నాకు ఎవరిని నమ్మాలో తెలియడం లేదు. హరన్ ఒక క్రిమినల్, అన్యాయంగా ఆఫీసర్ దినేష్ ని చంపేశాడు. 4 రోజులుగా భయంతో బ్రతికి ఇప్పుడు మిమ్మల్ని కలిశాను అని అంటుంది. అది విన్న డాక్టర్ తిలకన్ మరొక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. తిలకన్ అలీసాని చూసి, నువ్వు అనుకుంటున్నట్లు ఆఫీసర్ దినేష్ ని హరన్ చంపలేదు. నీకున్న మెడికల్ కండిషన్ వల్ల నువ్వు ఎదుటి వ్యక్తి డ్రెస్ ను బట్టి మనుషుల్ని గుర్తుపడుతున్నావు. దాన్ని ఆ జాకోబ్ అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు. నిజానికి హరన్ మరియు జాకోబ్ ల కార్లకి యాక్సిడెంట్ అయిన తర్వాత నీ దగ్గరికి వచ్చింది హరన్ వేసుకున్న డ్రెస్ లాంటి డ్రెస్ వేసుకున్న జాకోబ్. అది చూసి నువ్వు హరన్ వచ్చాడు అనుకుంటున్నావు. ఆ జాకోబ్ ఆఫీసర్ దినేష్ ని చంపేశాడు అని అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన హ్యాకర్ నకుల్ కూడా, అవును నేను కూడా దూరం నుంచి చూశాను, జాకోబే దినేష్ ని చంపేశాడు అని అంటాడు. అదే టైంలో హరన్ అక్కడికి వచ్చి అలీషాని చూసి, జాకోబ్ ఒక భయంకరమైన క్రిమినల్. నిజానికి పోలీస్ డిపార్ట్మెంట్ జాకోబ్ ని విట్నెస్ ప్రొటెక్షన్ సెల్ కి హెడ్ గా నియమించింది. అంటే పెద్ద పెద్ద హై ప్రొఫైల్ కేసులలో సాక్ష్యం చెప్పే విట్నెస్ లకి ప్రాణహాని ఉంటుంది. సో ఆ విట్నెస్ లని ఎవరికీ తెలియకుండా వారికి కొత్త పేరు, కొత్త అడ్రస్ తో కొత్త ఐడెంటిటీ ఇచ్చి వారిని సీక్రెట్ గా సేఫ్ గా ఉంచాలి. అయితే ఆ సెల్ కి హెడ్ గా ఉన్నటువంటి జాకోబ్ విట్నెస్ ని సేఫ్ గా ఉంచకుండా డబ్బు తీసుకుని ఆ విట్నెస్ డీటెయిల్స్ ని క్రిమినల్స్ కి అమ్మడం మొదలు పెట్టాడు. వీడితో పాటు సుప్రియ అనే ఒక మహిళ కూడా పనిచేస్తుంది. ఈ ఇద్దరు కలిసి పెద్ద పెద్ద క్రిమినల్స్ కి వారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పబోతున్నటువంటి వాళ్ళ డీటెయిల్స్ అమ్ముతూ ఉన్నారు. అదే టైంలో బెంగళూరులో లిక్కర్ బిజినెస్ చేసి అతిపెద్ద వ్యాపారవేత్త అయినటువంటి చిన్నప్ప చేసిన స్కామ్ లో జర్నలిస్ట్ దేవరాజ్ సాక్ష్యం చెప్పబోతూ ఉండడంతో చిన్నప్ప ఆ దేవరాజుని చంపేశాడు. అయితే చిన్నప్ప దేవరాజుని చంపడం చూసిన దేవరాజ్ వైఫ్ అనేటువంటి చిత్రమణి చిన్నప్పని అరెస్ట్ చేయించింది. కేసు కోర్టులో నడుస్తుంది. అలాగే చిత్రమణిని విట్నెస్ ప్రొటెక్షన్ సెల్ కి అప్పజెప్పి సేఫ్ గా ఉంచమని చెప్పారు. అయితే జాకోబ్ చిత్రమణి ఫుల్ డీటెయిల్స్ ని చిన్నప్పకి అమ్మేయడంతో ఆమె మీద అటాక్ కూడా జరిగింది. కానీ చిత్రమణి ప్రాణాలతో బయటపడింది. ఆ తర్వాత డిపార్ట్మెంట్ జాకోబ్ ని వేరే డెస్క్ జాబ్ కి ట్రాన్స్ఫర్ చేసింది. అయితే ఇక్కడే ఒక చిక్కుముడు పడింది. జాకోబ్ ని నమ్మి దేవరాజుని చంపిన చిన్నప్ప జాకోబ్ ని బెదిరించడం మొదలు పెట్టాడు. ఒకవేళ చిత్రమణి ప్రాణాలతో కోర్టుకు వచ్చి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే నువ్వు చేసే క్రైమ్స్ అన్ని కూడా జడ్జికి చెప్పేస్తాను అని చిన్నప్ప జాకోబ్ ని బెదిరించాడు. అందుకే జాకోబ్ చిత్రమణిని చంపాలి అని ఫిక్స్ అయ్యి చిత్రమణి గురించి డీటెయిల్స్ తెలిసి ఉంటాయి అని అనుమానం ఉన్న అధికారుల ఇళ్లలోని అమ్మాయిల్ని అమర్ ద్వారా ట్రాప్ చేయించి ఆ వీడియోస్ తో ఆఫీసర్స్ అందరినీ కూడా బ్లాక్ మెయిల్ చేసి
చేసి చిత్రమణి డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉండేవాడు. అయితే అమర్ డబ్బు ఆశతో జాకోబ్ చెప్పిన వారినే కాకుండా వేరే అమ్మాయిల్ని కూడా ట్రాప్ చేసి డబ్బు సంపాదిస్తూ ఉండేవాడు. ఇప్పుడు నేను అమర్ని చంపిన తర్వాత అమర్ దగ్గర ఉన్న ఆ హార్డ్ డిస్క్ లో జాకోబ్ కి ఉపయోగపడే ఆఫీసర్స్ ఫ్యామిలీ లేడీస్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి వాటి కోసమే ఇక్కడికి వచ్చి పోలీసులు కళ్ళు కప్పి ఆ హార్డ్ డిస్క్ ని తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్ లో ఉన్న వీడియోస్ తో బ్లాక్ మెయిల్ చేసి చిత్రమణికి ప్రొటెక్షన్ ఇస్తున్న ఆఫీసర్స్ ని బ్లాక్ మెయిల్ చేసి ఆ చిత్రమణిని చంపబోతున్నాడు. మరోపక్క అనుకున్నట్లుగానే జాకోబ్ కొంతమంది అధికారులకి వారి ఫ్యామిలీ లేడీస్ వీడియోస్ ని పంపించి బ్లాక్ మెయిల్ చేసి తనకి నచ్చినట్లుగా పనులు చేయించుకుంటూ ఉంటాడు. బయట పోలీసులు జాకోబ్ కోసం వెతుకుతూ ఉండడంతో జాకోబ్ హరన్ సిస్టర్స్ అయినటువంటి దేవిక మరియు నీరజాలని బెదిరించి వారి దగ్గరే తలదాచుకుంటూ ఉంటాడు. హరన్ వేరే ఏరియాలో ఉంటూ జాకోబ్ ని ఎలా పట్టుకోవాలా అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సుప్రియ జాకోబ్ కి కాల్ చేసి మరొక ట్విస్ట్ రివీల్ చేస్తుంది. సుప్రియ జాకోబ్ కి కాల్ చేసి హరన్ సాధారణ సిటిజన్ కాదు, అతను ఒక ట్రైన్డ్ స్కై మార్షల్ అని పోక్రీ మూవీ రేంజ్ లో ఒక ట్విస్ట్ రివీల్ చేస్తుంది. స్కై మార్షల్ అంటే మన ఎన్ఎస్జి బ్లాక్ క్యాట్స్ లాగా ట్రైనింగ్ తీసుకుని ప్రతి ఫ్లైట్ లోనూ సాధారణ సిటిజన్స్ లాగానే సీక్రెట్ గా ప్రయాణిస్తూ ఆ ఫ్లైట్ ని ఎవరైనా హైజాక్ చేయడానికి ట్రై చేస్తే వారితో ఫైట్ చేయడానికి ఉంటారు. అలా సుప్రియ ద్వారా జాకోబ్ కి నిజం తెలుస్తుంది. అదే టైంలో హరన్ వెళ్లి ఎయిర్పోర్ట్ అధికారులని కలిసి ఈ రోజు ఒక ఫ్లైట్ లో విట్నెస్ చిత్రమణి ప్రయాణిస్తుంది అని తెలుసుకుని, అంటే జాకోబ్ ఫ్లైట్ లోనే చిత్రమణిని చంపే ప్రయత్నం చెయ్యవచ్చు అనుకుని తాను కూడా అదే ఫ్లైట్ లో ఎక్కుతాడు. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే జాకోబ్ హరన్ అనుకున్నట్లుగా ఫ్లైట్ లో ఉన్న వారిని కాకుండా ఫ్లైట్ ల్యాండింగ్ కి సిగ్నల్ ఇస్తూ ఉండే ఎయిర్పోర్ట్ అధికారులని బ్లాక్ మెయిల్ చేసి రెండు ఫ్లైట్స్ ఒకదానికి ఒకటి ఢీకొని యాక్సిడెంట్ లో చిత్రమణితో పాటు అందరూ చనిపోయేలాగా ప్లాన్ చేసి ఉంటాడు. దాంతో జాకోబ్ ఫ్లైట్ లో కాకుండా ఫ్లైట్ బయటే చిత్రమణిని చంపబోతున్నాడు అని గ్రహించి అదే ఫ్లైట్ లో ఉన్న చిన్నప్పని కలిసి పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేసి అడగ్గా చిన్నప్ప హరన్ ని చూసి జాకోబ్ పూర్తి ప్లాన్ ఏమిటో నాకు కూడా తెలియదు, కానీ సకినా మరియు నివేదిత అనే ఇద్దరు అమ్మాయిల ఫ్యామిలీస్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని చెప్తాడు. దాంతో ఆ అమ్మాయిల గురించి ఎంక్వైరీ చేయగా నివేదిత ఫాదర్ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ సిగ్నల్స్ పంపించే జాబ్ చేస్తున్నాడు అని తెలుసుకుంటారు. అదే టైంలో నివేదిత ఫాదర్ ఆ జాకోబ్ చెప్పినట్లుగానే ఫ్లైట్ కి యాక్సిడెంట్ అయ్యేలాగా తప్పుడు సిగ్నల్స్ ని పంపించగా హరన్ మాత్రం ఆ ఫ్లైట్ లోని సిగ్నల్స్ రిసీవర్ ని ఆఫ్ చేయడంతో నివేదిత ఫాదర్ పంపించిన తప్పుడు సిగ్నల్స్ ని పైలట్స్ ఫాలో అయ్యి ఉండరు. అలాగే పోలీసులు వెళ్లి ఆ నివేదిత ఫాదర్ ని కస్టడీలోకి తీసుకుంటారు. అలా చిత్రమణితో పాటు ఫ్లైట్ లో ఉన్న అందరినీ కూడా కాపాడగలుగుతారు. అలాగే జాకోబ్ మాత్రం తప్పించుకుని విదేశాలకి వెళ్లిపోవడానికి తన ఐడెంటిటీని మార్చుకుని నెల రోజుల తర్వాత ప్రైవేట్ ఫ్లైట్ లో వేరే దేశానికి వెళ్లబోతూ ఉంటాడు. అయితే నెల రోజులుగా జాకోబ్ కోసమే వెతుకుతున్నటువంటి హరన్ కూడా అదే ప్రైవేట్ ఫ్లైట్ లోకి ఎక్కడంతో వారి మధ్య చాలాసేపు ఫైట్ జరుగుతుంది. చివరికి హరన్ ఆ జాకోబ్ ని చంపేస్తాడు. మరోపక్క అలీషా తనకు ఉన్న మెడికల్ కండిషన్ కి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. నిజానికి మూవీ చాలా మలుపులు తిరుగుతూ అర్థం చేసుకోవడానికి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో కొన్ని కన్ఫ్యూజన్ పాయింట్స్ ని తీసేసి మీకు చాలా క్లియర్ గా స్టోరీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయినా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మరొకసారి ఈ వీడియోని చూస్తే క్లియర్ గా అర్థం అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీక్ లోనే మరో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీని కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానిలో అయితే గెస్ చేయలేని ట్విస్ట్ కూడా ఒకటి ఉంటుంది. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.